యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుదాం ప్రియదేవుని పిల్లలారా. 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల. చాలు ప్రియదేవుని పిల్లలారా, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు? రెండవది, ఈ తాళ వృక్షానికి ఉండవలసిన లక్షణము మంచి ప్రవర్తన. ఏంటిదమ్మా అది? తాళ వృక్షము అన్నిటినీ బయటికే చూపిస్తుంది, ఏది దాచుకోదు. ప్రియదేవుని పిల్లలారా, రహస్యంగా ఉండే చెట్టు కాదు, అన్నిటినీ బయటికే చూపిస్తుంది. దాని కొమ్మలు, దాని రెమ్మలు, దాని కాయలు, దాని వేళ్ళు, దాని కాండము అన్నిటినీ కూడా బయటికే చూపిస్తుంది. అంటే యథార్థవంతులు సరైన స్థితిలో ఉంటారు. దేవుడికి స్తోత్రం. రహస్య పాపాలు ఉండవు. ఇంకో మాట చదవండి, ఆదికాండము 7:1 నోవాహు గారి గురించి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఏమై ఉన్నావు? అది ఎవరి ఎదుట నీతిమంతుడు? లోకమ ఎదుట నీతిమంతుడు, తన ఎదుట తాను నీతిమంతుడు, సృష్టిలో నీతిమంతుడు, దేవుడు దృష్టిలో నీతిమంతుడు ఎవరు? నోవాహు. లోకమంతా ప్రియదేవుని పిల్లలు ఒక పక్క ఉంది, నోవాహు ఒక్కడే ఒక పక్క ఉన్నాడు. నీతిమంతుడైన నోవాహుతో దేవుడు మాట్లాడాడు, భవిష్యత్తు ప్రణాళికలు నోవాహుకు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అందుకని నేను చెప్తున్నాను, నీ యథార్థత దేవుడికి అవసరం. యథార్థవంతులు చెప్పండి. లోకానికి యథార్థవాది, లోక విరోధి. నువ్వు యథార్థంగా మాట్లాడితే నీ ఇంటి వారే నిన్ను యాక్సెప్ట్ చేయకపోవచ్చు. యథార్థంగా వాక్యం చెప్తే సంఘ బిడ్డలు, సంఘ సేవకుని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నేను కలపల కథలు చెప్పడానికి రాలా, ఏదో 4 మాటలు చెప్పి నవ్వించి కవించి ప్రియదేవుని పిల్లరా చెప్పి వెళ్ళిపోవడానికి నేను రాలేదు. ఈ అంచకాల అపాయకరమైనటువంటి ఈ కాలంలో లోకమంతా ప్రియదేవుని పిల్లర ఒక్కటైన క్రైస్తవుడు ఒక్కడిగా నిలబడిన ఆ ఒక్కడి పక్షాన నా యేసు నిలబడతాడు. దేవుడికి స్తోత్రం. ఇమ్మానుయేలు దేవుడు, రాబోతున్నటువంటి ముప్పును తప్పించే దేవుడు. అలాగే ప్రియదేవుని పిల్లరా నీ సంఘ పక్షాన నువ్వు నిలబడాలి. యథార్థవంతుల పక్షాన నువ్వేం చేయాలి? నువ్వు నిలబడాలి. నోవాహు ఈ తరమ వారందరిలో, అప్పటికి 6 తరాలు అయిపోయినాయి, 7వ తరములో వచ్చిన నోవాహును దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటి? నా ఎదుట. ఎవరి ఎదుట? ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది మనుషుల మెప్పు కోసం రాత్రి తెల్లవారులు నిద్ర మేలుకునే వాళ్ళు ఉన్నారు. మనుషుల మెప్పు కోసం మండు వేసవిలో కూడా ఒక గొడుగు వాటర్ బాటిల్ ఇచ్చుకుని వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు మాట్లాడతలేదు మీరు ఉన్నారు. ఒక అమ్మ ప్రియదేవుని పిల్లరా బైబిల్లో బుట్టలో బైబిల్ పెట్టుకుని, కానుక సంచెట్టుకుని, కాసినన్ని బియ్యం పెట్టుకుని అలా బయటకు వచ్చి అలా పైకి చూసిందంట. బాగా ఎండగా ఉందని లోపలికి వెళ్ళిపోయింది. మాట్లాడలేదు. అసలు నిన్ను పైకి ఎవడు చూడమన్నాడు? మాట్లాడరే. అదే సోమవారం అంత ఎండ వచ్చినా కానీ ప్రియదేవుని పిల్లారా స్కూల్కి వెళ్ళిపోతాం, కాలేజీకి వెళ్ళిపోతాం, పనిలోకి వెళ్ళిపోతాం, మినపతీతకి వెళ్ళిపోతాం కదా. మాట్లాడలేదు. నువ్వు ఎవరి ఎదుట నీతిమంతులుగా కనబడాలనుకుంటున్నావు? అందుకనే అంటున్నాడు ప్రియదేవుని పిల్లరా, దేవుడు నీకు నాకు. ఒకసారి చదువమ్మా, ప్రసంగి గ్రంథము 5:11. ఇప్పుడు నోవాహు యొక్క నీతి, నోవాహు 8 మంది కుటుంబాన్ని రక్షించింది. నీవు దేవునికి 5:11 అమ్మా. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? తన ఆస్తి వలన ప్రయోజనమేమి? చదువమ్మా. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా ఏం పొందుతారు? సుఖ నిద్ర పొందుతారు. అంటే వీళ్ళకి ఏముంటుంది? కష్టం ఉన్నా చెప్పండి శాంతి, నెమ్మది ఉంటుంది. దేవుడికే మహిమ కలుగును గాక.
అందుకే ప్రభువు ఏ పాపము లేని పరిశుద్ధుడు లోకాన్ని సవాలు చేస్తున్నాడు. మరి ఆ ప్రభువు ప్రక్కన పెళ్లి కుమార్తెగా కూర్చునే నీవు నేను కూడా యథార్థంగా ఉండాలా వద్దా? 10 మంది మనల్ని వదిలేసిన ఏలియాని అందరూ వదిలేశారు. ఏలియాను చంపడానికి అందరూ ప్రయత్నం కూడా చేశారు. ఏలియా ఒకగానొక దినమందు నేను చనిపోతాను అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఏలియాను దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉంచే ఆ దేవుడు ఉన్నాడే, ఆయన యథార్థంగా ఏలియాకి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరున్నా లేకపోయినా యథార్థవంతుల పక్షముగా దేవుడు నిలబడతాడు. అందుకే సంఘముగా మీరు ఎలా ఉండాలి చెప్పండి అమ్మా. తాళవృక్షము ఏది దాచుకోనట్టుగానే పెళ్లి కుమార్తెలారా, రహస్య పాపాలు ఉన్నాయేమో, చీకటి కోణాలు మీలో ఉన్నాయేమో, దేవుని పిల్లారా, సేవకుడికి తెలియకుండా, సంఘానికి తెలియకుండా, ప్రభువుకి తెలియవులే అని 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞైనా ఒకవేళ మీరుతున్నావేమో. నీ ఇంటిలో ఉన్నటువంటి నీ భర్త, నువ్వు ఫలానా వారి ఇంటికి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నువ్వు ఫలానా వస్త్రం ధరించడం, ఆ రంగు అంటే నాకు అసలు ఎలర్జీ అంటే, నువ్వు నీ వస్త్రం యొక్క మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నావా లేదా? మాట్లాడరే. ఆ ఇంటికి వెళ్ళొద్దు అన్నప్పుడు మీ అమ్మకు ఫోన్ చేసి ఉంటావు, అమ్మా ఏంటో ఈయన ఎవరితో మాట్లాడొద్దు అంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటాడు అంటే, అబ్బాయి చెప్పినట్టు చెయ్యమ్మా. మాట్లాడరే. చేయకపోతే ఏమవుద్ది? మాట్లాడలేదు మీరు. గొడవ వచ్చుద్ది అంటుందా అమ్మ? నిజమే. దేవుని పిల్లారా, ఇప్పుడు గొడవ పడుతున్నాడు పక్కింటోడని గోడ కట్టాడంట. అసలు ఆడు బుద్ధే గొడవ పడతాం, గోడ దూకొచ్చి గొడవ పడుతున్నాడు. మంచి మాట అందించింది నాకు ఆ తల్లి. గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఇప్పుడు గొడవ పడే బుద్ధి ఉన్నవాడు నువ్వు గోడ కట్టినా అక్కడగా అవుతాడా? ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు వాళ్ళతో మాట్లాడటం ఏమీ ఇష్టం లేదు అని చెప్పినప్పుడు నువ్వు నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావు, నీ అభిరుచులు మార్చుకున్నావు, నీ అలవాట్లు మార్చుకున్నావు. ఎందుకని? శాశ్వతమైనది నాకు ఆ ఇల్లే అని. అలాగే రేపు శాశ్వతం ఎవరి దగ్గర ఉండాలి? ఉండాలా వద్దా? నీ సంఘ కాపరి వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తాడు. నీ సంఘ కాపరి నిన్ను వాక్యము ద్వారా ఖండిస్తాడు. నీ ప్రవర్తన జాగ్రత్త. నా ప్రభువు ఎవరు చెప్పండి? పాపము లేని పాప రహితుడు, యథార్థవంతుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే మీ అందరికీ చెప్తున్నా, దిద్దుకున్నావా దీర్ఘాయుష్మంతులు అవుతాం, దిద్దుకోకపోతే దీర్ఘకాల చింతలో ఉండిపోతాం. అందుకే మిమ్మల్ని ఏం చేయండి, ఇక్కడ ఉండగానే సరిదిద్దుకోండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. దిద్దుకుంటే నువ్వు నీ ఇంటిని దిద్దగలవు. చిన్నప్పుడు మనల్ని అక్షరాలు దిద్దించారు, అవునా? బలపాలు పెట్టి పలక మీద అక్షరాలు దిద్దించారు. అయ్యా ఎందుకు బలపం ఇచ్చారు అని అంటే, తప్పు రాస్తే చెరిపేయొచ్చు అని. తర్వాత పెన్సిల్ ఇచ్చారు, ఎందుకంటే ఏదైనా తప్పు రాస్తే ఎరైజర్తో వాటిని ఏం చేయొచ్చు, చెరిపేయొచ్చు. కానీ కొంతకాలం అయిన తర్వాత పెన్ను ఇచ్చారు, చెరపడం కుదరదు అంటే. ఇప్పుడు ఉన్నవాళ్ళు వైట్నర్ రాస్తాం అంటే నేను చేయగలిగింది ఏంలే అంటే కొంచెం తెలివి మీరారు కదా. అది పెన్ను ఎందుకు ఇచ్చారంటే ఇక తప్పు రాయొద్దు అని. అలాగే ప్రియమైన పిల్లలారా చదవమ్మా. 1:8 లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. అది పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. దేవుడెవరు? పాపము లేనివాడు. ఆ పాపము లేని ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట ఎవరు నిలబడతారు? పాపము లేని యథార్థవంతులే నిలబడతారు. దేవుడు నీకు పని అప్పగిస్తాడు, నీకు సేవ అప్పగిస్తాడు, పరిచర్య అప్పగిస్తాడు, వృద్ధిని అప్పగిస్తాడు. ఆనాడు నోవాహు నీతిమంతుడిగా ఓడ పని అప్పగించినట్టుగా దేవుడు సంఘములో సేవకుడి ద్వారా నిన్ను లేపి పాడమ్మా అన్నాడా, వాక్యం చదువమ్మా అన్నాడా, ఆహారం సిద్ధపరచు అన్నాడా, ఆ దైవాభిషక్తులు జాగ్రత్తగా చూచి గౌరవించి పంపించండి అని పని అప్పగించాడు. అంటే ఆ పనిలో నువ్వు యథార్థంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. యథార్థత. లోకమంతా విరోధమైపోయినా నీ యథార్థతను మాత్రం నువ్వేం చేయొద్దు. మాట్లాడలేదు. ఆ భర్త ఎట్టంటోడైనా ఆ భార్య అండి ఆడి తరపునే మాట్లాడద్దండి, మాట్లాడాలి. మాట్లాడరే అది. కానీ నా ప్రభువు నిన్ను నన్ను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడు? మనకి భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎదుట మనం కూడా ఎలా ఉండాలి? యథార్థంగా. ఇది ఆయన యథార్థవంతుడు. నువ్వు తెల్లారులగిస్తే అన్ని అబద్ధాలు ఆడితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారా? మాట్లాడరే అది. ప్రదీపని పిల్లలు ఆదివారం మాత్రం
పుట్టలోకి పాము తిన్నగా వెళ్ళిపోయినట్టు బైబిల్ ఇచ్చుకుని తిన్నగా వచ్చేస్తారు భక్తుల్లాగా. ఒక్కరోజు కూడా ఇంటికాడ బైబిల్ చదువుడాడు, ఒక్కరోజు కూడా మోకరించి ఇంట్లో ప్రార్థన చేయరు. ఆదివారం నాడు ప్రియ దేవుని పిల్లలారా చక్కగా బైబిల్ పట్టుకుని ఏం చేస్తారు? తిన్నంగా. అసలు ఎటో చూడం, మేము భక్తులమే కాదు. అది ఇంత భక్తిగా వచ్చేస్తుందని చెప్పా పెట్టకుండా పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు అనుకోండి, మొత్తం ఇంటికి వెళ్తే మొత్తం జిల్లేడు మొక్కలే. ఒలివ మొక్క ఒక్కటి ఉండదు వాళ్ళ ఇంట్లో. అందరూ టీవీ పెట్టుకుని చక్క ఒక సీరియల్ చూస్తూ ఉంటారు. జిల్లేడు మొక్కలు కాక ఒలివ మొక్కలు ఎందుకు అవుతాయి? మాట్లాడరా? మా సంఘంలో ఒక ఆవిడ, అయ్యగారు మన పల్లెటూరు కదా, 9 లోపు ఎవరో రారు, 9 దాటాకరా అంద. 1కి 2 సార్లు, 2కు 3 సార్లు అంటుంది. ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ల క్రితం. అది చల్లపల్లి దగ్గర రాముడుపాలు అని ఒక ఊరు. దేవుని పిల్లలారా, అయితే ఏంటి ఈవిడ నొక్కి నొక్కి 9 దాటాకరా అంటది. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏమో సింగ అడ్డం పెట్టుకుని అంటున్నారు. నాకు ఆవిడ చెప్పిన దానికంటే వీళ్ళు నవ్వింది ఎక్కి సర్లే అని చెప్పి ఆ ఊరు చివర ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు దగ్గర బండెట్టేసి నడుచుకుంటూ వెళ్ళా. ఒక 35 మినీ థియేటర్ లాగా ఉంది లోపల ఇల్లు. మొగల రేకులు సీరియల్ వస్తుంది, మొత్తం అందరూ చూసేస్తున్నారు. దేవుని పిల్లలు, అమ్మ కొంచెం తప్పుకోనా, ఖాళీ లేదు లోపల, ఎక్కడికి వెళ్తా అంటుంది. అంటే అంత మై మరిచిపోయి చూస్తుంది. రియల్ స్టోరీ ఇది, నా సంఘంలోనే. ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి వాళ్ళు తగులుతారు. ఏ బ్రో ఉండరా, అది మళ్ళీ బ్రదర్ అనకూడదు వాళ్ళని పూర్తిగా, బ్రో. ఈ పిల్లల్ని అయితే సిస్, అది వాళ్ళ లేటెస్ట్ డెవలప్మెంట్. అది అక్కడ బ్రో, ఇక్కడ సిస్, అది అంతా హాయ్ బాయ్, షార్ట్ కట్ మెథడ్సే. అందుకని దేవుని పిల్లలారా, ఇప్పుడు అన్నీ చూడండి, వైర్లెస్, యూజ్లెస్, ఫియర్లెస్, షుగర్లెస్, అన్నీ లెస్సే. సరే, ఏదేమైనా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి. అందుకే ఇక్కడ ఉండగానే అప్పుడప్పుడు మీరు వాడే భాషే. ఇంటిని దిద్దుకోవడం రాదండి ఆవిడికి, పిల్లల్ని దిద్దడం రాదండి. తప్పులు దిద్దితే చెరిపాడు సేవకుడు. దిద్దుకున్నావా, దీర్ఘకాలం దేవుడితో జీవిస్తాం. దేవునికి స్తోత్రం. దిద్దుకోకపోతే దీర్ఘకాలం పాతాళం అనే చింతలో ఉండాల్సి వస్తుంది. అందుకని మనం ఏం చేద్దాం ఇప్పుడు? మన తప్పుల్ని, మన అబద్ధాన్ని, మనం చేయని ప్రార్థనా జీవితాన్ని, మనం ఇప్పటి వరకు చదవని బైబిల్ని చదివి మన తప్పులు దిద్దుకుందాం ఈ సభల ద్వారా. దేవుడికి స్తోత్రం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, పాపం ఉన్నదని మీలో ఎవడైనా నేరస్థాపన చేయగలడా అని లోకానికి సవాలు విసిరిన యేసయ్యను నమ్మావు. దినదినం, క్షణక్షణం, అనుక్షణం నీ మాటలో, నీ చూపులో, నీ క్రియలో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో పాపం ఉంటే ప్రభు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా? ఆయన పరిశుద్ధుడు, నువ్వు పాపివి, కుదురుద్దా? ఇప్పుడు పరలోకం పాపులకా పరిశుద్ధులకా? చెప్పాలి మీరు. మీ చేతిలో ఉన్న పుస్తకం పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. చదివి 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 నువ్వేమైపోవాలి చెప్పాలా? అగ్ని కొలిమిలో వేయబడిన మస్తు పట్టిన బంగారం మేలిమి బంగారంగా ఎలా బయటకు వస్తుందో, బైబిల్ చదివి 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 నీలో ఉన్న చెడుగు మడుగంతున్నా ఆ చెడుగంతా పోవాలి, పరిశుద్ధంగా బయటికి రావాలి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధులకు పరలోకం సిద్ధపరిచుంది. దేవుడికి స్తోత్రం. మూడవది సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. 1 నీ బలం, 2వది నీ యథార్థత, 3వది చదవమ్మా. ఇటు అటు చూడక, నీ కన్నులు ఇటు అటు చూడక, సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలను. దేవునికి స్తోత్రం. 3వది నీ చూపు. ఇప్పుడు ఎక్కడికో ఉదాహరణ వద్దు, మీ ముందు ఉన్నటువంటి కొన్ని చెట్లు ఉన్నాయి. ఇప్పుడు దేవుని పిల్లారా, ఆర్కే ఫార్మ్స్ కానీ అదే క్రిస్మస్ ట్రీ కానీ, చాలా ఎండ, చాలా వేడిమి. మనము 12 గంటలకు ఆకాశం వైపు చూడగలమా? కన్నులెత్తి చూడలేం. కానీ ఎంత ఎండైనా, ఎంత చీకటైనా, ఎంత వర్షమైనా, ఎంత మంచైనా, అంటే కాలము ఏదైనా, పరిస్థితి ఏదైనా, చెట్టునున్న చివరి యొక్క నెన ఎటు చూస్తుంది చెప్పాలా? పైకి. ఇప్పుడు నీ చూపెట్టు ఉండాలి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. నీ చూపు జాగ్రత్త. నిలబడిన చెట్టు చూపు పైకున్నట్టుగానే దేవునిలో ఎదుగుతున్న విశ్వాసులారా మీ చూపెట్టు ఉండాలి చెప్పాలి మీరు. పైకి అంటే ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూచేవారు దేవుని పిల్లలారా ప్రభువుతో ఉంటారు. దేవుడికి స్తోత్రం.
అందుకే మీ అందరికీ చెప్తున్నాను, వంగిన చెట్టు చూపెట్టుంటుంది క్రిందకి. లూకాసు వార్త 16:11లో 18 సంవత్సరాల నుండట ఒక వ్యక్తి నడుమును పట్టుకుందట. ఆ వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము కుమార్తె. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమార్తె నడుమును ఏం పట్టింది? దయ్యము పట్టింది. నడుము వంగిన స్త్రీ చూపు ఎక్కడుంటుంది? కిందకు ఉంటుంది. అవునా కాదా? పేతురు మొదటి పత్రిక ప్రియమైన పిల్లల మొదటి అధ్యాయం 13వ వచనములో నడుము అనగా మనసు. నడుము అంటే ఏంటి? మనసు. అంటే మనసును బలహీనపరిచే దయ్యం పడితే మన చూపులు ఎట్టుంటాయి? లోకం వైపు ఉంటాయి. భక్తిపరుడి దగ్గరే పెంచబడ్డాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, గొప్పవాడయ్యాడు, నీతిమంతుడు అనిపించుకున్నాడు. కానీ సొదొమ నివాసం చేసి కన్నులెత్తి సొదొమని చూచిన లోతు చివరికి ఏమైపోయాడు అంటే ఆస్తి సంపాదించాడు, కానీ ఆస్తి అంత అగ్నిపాలు అయిపోయింది. నేను అడుగుతున్నా, నీ కన్నులు దేన్ని చూస్తున్నాయి ఈ రాత్రి? దేవుని మందిరానికి వెళుతున్న వర్లరా, నీ విశ్వాస నేత్రం, నీ ఆత్మ నేత్రం, నీ జ్ఞాన నేత్రం, దేవుడు నీకు ఇచ్చినటువంటి పెళ్లి కుమార్తెగా నీ కన్నులు సూటిగా చూడాలట. అబద్ధమాడేవాడి కళ్ళు సూటిగా చూస్తాయా? మాట్లాడరే. నీతిమంతుల వైపు చూడలేవు. వారం వారం తప్పించి ఆబ్సెంట్గా వచ్చేవాడు మందిరానికి పాస్టర్ గారికి ఎదురుగుండా రాగలడా? మాట్లాడతలేదు మీరు. రాలేడు. ఒకవేళ ఆ చర్చిలో పిల్లలు ఉన్నాయనుకోండి, ఏ పిల్లలు షాటుకు దాక్కుంటాడు. పాస్టర్ గారు ఆడు ఎంక చూస్తుంటే చూడనట్టు తప్పుకుంటాడు. సూటిగా చూడలేడు. ఇవాళ నువ్వు యాజకుడినే చూడలేకపోతున్నావు. నీలాంటి రక్తమాంసములు కలిగిన ఒక సేవకుడి వైపే నువ్వు సూటిగా చూడలేకపోతే రేపు కోటి సూర్య తేజోమయ కాంతి కంటే ప్రియమైన పిల్లల కాంతిమంతుడు నా ప్రభు వైపు సూటిగా చూడగలవా? మాట్లాడరే. ఎక్కడైతే గోడడ్డమో, పిల్లరడ్డమో, చెట్టు అడ్డమో, ఏదో ఒకటి అడ్డం పెట్టుకుంటావు అక్కడ. అందుకే పెళ్లి కుమార్తె తలదించుకుని ఎప్పుడూ కూడా నేల చూపులు చూడొద్దు, ప్రక్క చూపులు చూడొద్దు, పెడ చూపు చూడొద్దు. నీ చూపు ఎలా ఉండాలి? 4:25 గట్టిగా మైకులో చదవండి, అందరూ వింటారు. సామెతల గ్రంథం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మానవుని చూపుల్లో చాలా విభిన్నమైన రకాలు ఉన్నాయి. ఇప్పుడు చూపు అంటే కన్ను. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ నడుమును పట్టిన దెయ్యం కలిగిన చిన్నది ఎటు చూస్తుంది? నేల వైపు చూస్తుంది. అంటే మనం కూడా బలహీనులమైతే, మనసులో బలహీనతలు ఉంటే మనం కూడా ధనవంతుల వైపు, అధికారుల వైపు, లేకపోతే రాజకీయ నాయకుల వైపు, లేకపోతే విదేశాల వైపు, లేకపోతే భోగభాగ్యాలు కలిగిన వారి వైపు చూస్తాం. నేనంటాను, నీవు నేను నమ్మిన దేవుడు ఐశ్వర్యవంతుడు. నీ ప్రతి అక్కర తీరుస్తాడు. నీ ప్రతి అవసరత ఆయనకి తెలుసు. మత్తయి 6లో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని నువ్వు చింతించవద్దు. నీ పరమ తండ్రికి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అన్న వస్త్రాదులకు ఆధారమైన దేవుడు అర్ధాంతరంగా చంపేస్తాడా? మాట్లాడరే. దేవుని పిల్లలారా, దోంతెర లాంటి దుప్పటి కప్పుకున్న రోజు దగ్గర నుండి ఈ రోజు వరకు నీతో, నీలో, నీలాగానే నడుస్తున్న దేవుడు నిన్ను ఈరోజు వదిలేస్తాడా? అందుకే చౌదరి పురుషోత్తం గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఎందుకే చింతించదవు డెందమా నీకు అందమా, ఇందాక తెచ్చిన దేవుడు ఇప్పుడు నిన్ను వదిలేస్తాడా అని పాడాడు. దేవుని పిల్లలారా, ఇందాక తీసుకొచ్చాడు మనల్ని. కూటికి గతి లేనప్పుడు ఈ సంఘములోనికి దేవుని పిల్లలారా, నీవు నేను ఏ స్థితిలో వచ్చామో ఒకసారి గుర్తు చేసుకో. ఏ పరిస్థితుల్లో అడిగెట్టావో. దేవుని పిల్లలారా, సంఘము ఎప్పుడు కూడా ఒక్కరితోనే ఈ చిన్న అరుగు మీదో చిన్న చెట్టు కిందో ప్రారంభమైంది. నేనంటాను, క్రైస్తవ సంఘం దేవుని పిల్లలారా ఒక చిన్న స్థితి కలిగిన స్థాయిలోనే స్థాపించబడింది. మోషే గారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టో, ప్రభు ఇచ్చిన పిలుపును బట్టో ఈ చిన్న కుగ్రామంలో ఆయన సేవ ప్రారంభించినప్పుడు వనరులు లేకపోయి ఉండొచ్చు, వసతులు లేకపోయి ఉండొచ్చు, రోడ్లు లేకపోయి ఉండొచ్చు. ఈ రోజున దేవుడన్నీ మాట్లాడరే. అందుకని ఆయనను చూస్తే అంతా సరైపోద్ది. దేవుడికి స్తోత్రం. ఆయన వైపు నీ చూపు ఉండాలి. నీ చూపు ఆయన మీద ఉండాలి. ఆయన చూపు నీ మీద పడాలి. దేవుడికి స్తోత్రం. పొద్దు తిరుగుడు పువ్వు, ఇంగ్లీష్లో ఏమంటారు? సన్ఫ్లవర్. పొద్దు ఎటు తిరిగితే మాట్లాడరే,
నువ్వు ఒకవేళ ఇటు తిరుగన్నా తిరగదది. అందుకే నేను అంటున్నాను, శ్రమ కాలములో, బాధకాలములో, వేదన కాలములో, అవస్థల కాలములో ఓ విశ్వాసులారా మీరు ఎటు చూస్తున్నారు? నేనంటాను, హాస్పిటల్ వైపు చూసే ముందు పరమ హాస్పిటల్ అయినా నీ దేవాలయం వైపు ఎప్పుడైనా చూసావా? డాక్టర్ గారి దగ్గరికి అన్ని పట్టుకెళ్లే ముందు పరమ డాక్టర్ గారు నా దేవాలయంలో ఉన్నాడు, దేవుడికి 1 గంట సమయం, డాక్టర్ గారికి 6 గంటలు ఇచ్చే సమయంలో 1 గంట దేవుడికి ఇచ్చి చూడు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. నీ చూపు తిన్నగా ఉండాలి. ఈ చూపు పెళ్లి చూపులు కాదు. మీకు అర్థమైందా? నీ చూపు ఎలా ఉండాలి? తిన్నగా. అందుకే జాగ్రత్త. నడుము వంగిపోతే నింగిని చూడలేం. మనసుకు అపవాది పడితే మనిషి మాటలు మారుతాయి, చూపులు మారుతాయి, స్థలాలు మారిపోతాడు. ప్రియమైన పిల్లారా, చెప్పాలి అనంటే తిన్నగా నడవలేడు. కానీ పావురపు చూపు తిన్ననైనది, తీక్షణమైనది, నిర్మలమైనది, కళంకము లేనిది, కళగలిగినది. ఆ పావురపు చూపు ఎలా ఉంటుంది అనంటే పరమగీతములు అంటాడు, ప్రియమైన పిల్లలారా, నిష్కళంకమైన పావురము, దాని కన్నులు, దాని నయనాలు పాలతో కడగబడి ఉన్నవి. దేవుడికి స్తోత్రం. స్వచ్ఛమైనది దాని చూపు. అంటే పాఠం పెరిగిన ఒక చిన్న మాట మీకు చెప్పాలి ఈ రాత్రి నేను. అదే డేగ చూపు, అదే కాకి చూపు, చచ్చిపోతే పెట్టే పిండాల మీద వాలుద్ది కాకి, చచ్చిపోయిన శవాల మీద వాలుద్ది రాబందు. కానీ పావురం ఎంగిలి మెతుకుల మీద వాడటం ఎప్పుడైనా చూసారా? చచ్చిన కళేభరాల మీద వాడటం చూసారా? దానికి కళ్ళున్నాయి, దీనికి కళ్ళున్నాయి, కానీ అది ఎగురుద్ది, ఇది ఎగురుద్ది. దానికి రెక్కలున్నాయి, దీనికి రెక్కలున్నాయి. క్రైస్తవుడా, క్రైస్తవలోనే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. పెళ్లి కుమార్తె అంటే ప్రత్యేకమైంది. ఆమేన్. పెళ్ళికి ఎంతమంది వచ్చినా పెళ్లి కుమార్తె చీర ప్రత్యేకంగా ఉండదు. మాట్లాడరే. ఒకవేళ మెడ ఏమన్నా బోసిపోయిందనుకో, కొంతమంది ఏం చేస్తారు, ఆ కాసేపు నా మెడలో నువ్వు వేసుకో. ఎవరండి ఇస్తారా? ఎవరా? మరి అది ఆ కాసేపే. అది ఇన్ని ఆభరణాలు ఇస్తాం కానీ మంగళసూత్రం ఇస్తామా? మీరు మాట్లాడతలేదు, మీ దుంపలు దాకా. అయ్యగారు అంటున్నాడు వెనకాల నుంచి 12:30 దాకా చెప్పండి అని. అడ్డెడు తిన్నా అమ్మ మొగుడు ఆకలి ఎరగదంట. నేనేం తినలేదు బాబు, డైరెక్ట్గా ఇక్కడే కారు దిగాను. సరే మంచిది. నీ చూపెట్టు ఉండాలి. 121 కూడా చదువమ్మా, ఈ లోపు నేను చెప్తా ఉంటాను. ప్రియమైన పిల్లారా, లోతు భార్య లోతుతో నడిచొచ్చింది కానీ లోకం వైపు చూచింది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నువ్వు తప్పు చదువుతున్నావేమోనమ్మా. కొండల తట్టు అనుందా? కొండల తట్టు కాదు కాదు, చూడు మళ్ళీ చదువు. కొండల తట్టు. మా పురుషులు చూస్తారు ఒకసారి. నానా కొండలనుందా, కొండలనుందా? అమ్మా, అది పాస్టర్ గారికి ఆత్మ ప్రేరేపణ వచ్చి ఆదివారం 1 గంట ఎక్కువ చెబితే మన కళ్ళు ఇడిసోతాయి. కొండలే లోపల 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 గొర్రె పొట్టేలు వచ్చేది. గొర్రెపిల్ల కాస్త కుమ్మేసుకుంటారు లోపల లోపలే. ముగించడేంటి ఇంకానా? ఒకడు ఎంతసేపు చెప్తాడు? నువ్వు చెప్పి 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 తినగా తినగా గారెలు. లోపల మీకు గొర్రెపిల్ల స్వభావం పోయి గొర్రె పొట్టేలు వస్తుంది. అది క్రూర మృగ స్వభావం. లోపల ఇంకోటి నాట్యం ఆడతాడు అపరిచితుడు. పైకి మాత్రం దేవుని పిల్లారా, బ్రదర్ బాగున్నా బ్రదర్, ఓకే, అదంతా బిజినెస్ క్లాస్ ఉన్నవు అనమాట. పైకి అట్లా నవ్వుతూ ఉంటారు కొంతమంది. అట్టా దేవుని పిల్లారా, వేషధారణ నవ్వు నవ్వితే వేషధారుడు ప్రకటన 21:8 ప్రకారం పరలోకానికి. సరే మంచిది, చదవక్కర్లేదు కానీ మీరు చదివిన వాక్యములో మేడపై నుండి కిందకు చూచాడు. చూడకూడని సమయంలో దావీదు నిద్రపోకూడని టైంలో నిద్రపోయి, లేవకూడని టైంలో లేచి, చూడకూడని సమయాన్ని చూచాడు. పతాక స్థాయి నుంచి కిందకి పడిపోయాడు. రాజు చేయకూడని పనులు చేశాడు. చెప్పాలి అనంటే పాపమే చేయలా, హత్య కూడా చేయించడానికి శ్రీకారం చుట్టాడు. అందుకే చెప్తున్నాను, నీ చూపు జాగ్రత్త. నీకంటే పెద్దవారిని చూసినప్పుడు స్త్రీలని, బాబు నీ చూపు జాగ్రత్త. నువ్వు బైబిల్ 10 సార్లు చదువు, అయితే నీ చూపు జాగ్రత్త. నీకంటే చిన్నవారిని చూసినప్పుడు యవన పిల్లలు జాగ్రత్త. ఇప్పుడు సెల్ ఫోన్లో నువ్వు చూస్తున్నది ఏమిటి? నీ సెల్ ఫోన్లో దాగి ఉన్నవి ప్రతి దానికి లాకేసుకున్నావు. ఎఫ్బీకి లాకే, వాట్సాప్కి లాకే, చాటింగ్ లాకే, చీటింగ్ లాకే. మాట్లాడతలేదు. రేపొద్దున్న లాకపడేస్తే. ప్రియదేవుని పిల్లలారా,
దయచేసి మీ అందరికీ నేను చెప్తున్నా. ప్రసంగి 6:1 కూడా ఒకసారి చూడండి. తెప్పరిల్లి పరలోకం వైపు మనం కన్నులు ఎత్తాలి. దేవుడికి స్తోత్రం. అందుకే మీ అందరికీ నేను చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే, ఇస్కరియోతు యూదా లోపం కలిగిన వాడు ఎందుకు అయ్యాడు అంటే, చెప్పండి, కానుకలు పెట్టి వైపు చూచాడు. ధనాశ వ్యామోహం కలిగిన వాడై యేసులో ఉన్న భాగ్యాలు చూడలేక, యేసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయమైన సంపద వైపు చూడలేకపోయాడు. ఆయన అంటాడు ఓ చోట, నాకు చాలా బాధాకరమైన మాట, తెలుగు బైబిల్లో చాలా స్పష్టంగా రాశారు. ఇంత అచ్చజటామాంసి ఎత్తరు ఎందుకు పాడు చేశావు అన్నాడు. నేనంటాను, ఇంత అచ్చజటామాంసి ఎత్తరు కంటే, ఈ విలువ కంటే, దీని ఖరీదు కంటే, ఈ 300 ధనారముల కంటే నా యేసయ్య పాదాలు ఖరీదైనవి అనుకుంది ఆ పాపాత్మురాలైన స్త్రీ. దేవుడికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు ఈ మేడ ఖరీదైంది, ఈ ఉద్యోగం ఖరీదైంది, ఈ బంగారం ఖరీదైంది, ఇవన్నీ ఖరీదైనవి అంటున్నావు. నేనంటున్నాను, నీ అంతరంగ చూపు జాగ్రత్త, నిన్ను అంతస్తు నుంచి పడేస్తుంది. అందుకనే గాలొచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా, మంచు వచ్చినా, దుమ్ము కొట్టుకుపోయినా ఆ చెట్టు చివరి భాగం ఎలాగైతే పైకి చూస్తుందో చెప్పాలా, నీకు శోధన రాని, నిందలు రాని, 100 కొలది శత్రువులే అయిపోని, నీ చూపు ఎప్పుడు దేవుని మీదే ఉండాలి. కొలసి 1 అంటాడు కదా, 3:1, పైనున్న వాటిని వెతుకుడి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చదవం 6:1, ప్రసంగి 6:1. అమ్మా, సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చదువుకోండి. భూలోకము తట్టు చూడొద్దు, భూలోక వైభవాల వైపు చూడొద్దు. ఇటు అటు చూచి గెహాజీ వెళ్ళి తన గురువు గారి మీదే దేవుని పిల్లర లేనిపోయింది చెప్పి నయమాను రథములో ఉన్న, చెప్పండి, వజ్ర వైడూర్యాలు, బంగారం, షేనారు వస్త్రాలు తెచ్చుకున్నాడా లేదా? తెచ్చుకున్నాడు. అందుకే నీ చూపెట్టు ఉంది, ఒకసారి ఆలోచించు. సేవకుడిగా నా చూపెట్టు ఉండాలి, విశ్వాసిగా నీ చూపెట్టు ఉండాలి. నీ చూపు, నా చూపు ఎవరి మీద? ప్రభు మీద ఉండాలి. ఆయన ఇవ్వలేని దరిద్రుడా? ఆయన దగ్గర లేనిదా? ఆయన తగ్గించలేని రోగమా? ఆయన తీసివేయలేని పాపమా? ఆయన ఇవ్వలేని ధనమా? ఆయన దగ్గర ఏమీ లేదు, నీవు అడక్క పొందలేకపోతున్నావు. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఇప్పుడు దేవుని పిల్లలు, ఇప్పుడు మీ ఇంటికి ఎవడైనా అప్పుకొచ్చి, మావు నోటు గిటు అన్నీ రాసుకొచ్చాను కానీ సాయంకాలం 1,00,000 రెడీ చెయ్యి, ఇదిగో నోటు ఇదిగో అంటే ఇస్తావు, నువ్వు మాట్లాడతలేదు. పోనీ అంత దూరం వద్దు, మీ బంధువుల్లో ఎవడో శుభలేఖ తీసుకొచ్చి, ఇదిగానమ్మా వెడ్డింగ్ కార్డు, కుటుంబం అంతా వచ్చేసేయండి సాయంకాలానికి, మరి ఉంటా అన్నాడు అనుకో, వాడికి ఎంత ఉంటేనాక వాడి పిలుపు మండిపోను. అట్ట పిలిపి వెళ్ళిపోతావేంటే, మనకి ఎంత లేకపోయినానా, పిలుపు బాగలా, కార్డు బాగుంది, కార్డులో పేర్లు బాగున్నాయి, వచ్చినాడు బాగున్నాడు, కానీ పిలుపు, నీ చూపు బాగోకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఇక్కడే. ఆమేన్. గుర్తుపెట్టుకో, నీ మాట సరిగ్గా లేకపోతే సంఘ పెద్దనే, సంఘ పెద్దమనే అయితే, వాట్ ఈజ్ వాట్ అయితే, నువ్వు సంఘ పెద్దమ్మవైనా ఒకటే. ఎవరైనా పెద్దలు ఉంటే బాధపడుతున్నారా? ఉంటే సరి చేసుకోండి, నా మీద బాధపడితే పెద్ద వచ్చేదేమిలే. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు పెద్దవంటే అందరి దగ్గరికి ముందు మనమే వెళ్ళాలి, అంతే. మన దగ్గరే తగ్గింపు ఉండాలి. గనుక జాగ్రత్త, ఎవరి వైపు చూడొద్దు. నీ చూపు ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఒక్క మాట చెప్పి 4వ మాటలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏం మాట చెప్పనా? దేవుని పిల్లరా, 10 మంది అన్నలు యోసేపును చూచారు. చూచి అసూయపడి ఎక్కడేశారు? చెప్పండి అమ్మా. అన్నం తిన్నారు, అంగీని తీసేశారు, అభిషేకాన్ని ఎగతాళి చేశారు, తమ్ముడిని తీసుకెళ్లి గోతులో వేశారు, 20 నాణేలకి అమ్మేశారు. ఈ అమ్మబడిన వాడు ఐగుప్తు దేశానికి వెళ్ళి, దేవుని పిల్లలారా, దైవ భయము లేని దేశమది, అమ్మా నాన్న లేని దేశమది, భాష రాని దేశమది, ఇది తప్పు నాన్న అని హెచ్చరించేవాడు లేని దేశమది. అలాంటి దేశములో పరిశుద్ధత నిలుపుకొని దేవుడి వైపు చూచాడు. రాబో దినములలో రాజు సింహాసనం పక్కన రాజుగా కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని పిల్లలారా, బానిస బ్రతుకు బ్రతికినా పాపానికి బానిస కానివాడు ఎవరు? యోసేపు. పిల్లలో, మీరు పాపుల వైపు చూడకండి నాన్న. మీ పక్కన నీ స్నేహితుల బలహీనతలు ఉంటే ఆ బలహీనతల వైపు చూడకండి.
వాడు బైబిల్ చదవలేదుగా, నేను ఎందుకు చదవాలి? వద్దు, నీ చూపు దేవుని మీద ఉంచు. అన్ని మతముల చూపు క్రైస్తవ మతం మీద ఉంది. అన్ని సంఘాల చూపు నీ సంఘం మీద ఉందేమో. సంఘములో అందరి చూపు ఇదిగో వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు దేవుడి దగ్గరికి. ఇలా చెప్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. భలే ఆశీర్వదింపబడుతున్నారు అన్నప్పుడు ఎదిగే చెట్టు మీద అందరు చూపు పడద్దా పడదా? ఫలాలు కలిగి పచ్చగా ఉన్న చెట్టు మీద అందరు చూపు పడద్దా పడదా? మాట్లాడరే, పడుద్ది. అలాగే ఆత్మీయులను వెతుకుతున్నావు అనుకో, నీ సంఘములో ఉన్న వారి చూపు నీ మీద పడుద్ది. అన్ని మతములు అన్య మతాల చూపు క్రైస్తవ మతం మీద ఉన్నట్టు అన్ని దేశాల చూపు ఐగుప్తు దేశం మీదుగా మళ్ళింది. కారణం ఏంటో తెలుసా? ఆ దేశములో ఒక్కడు దేవుడి వైపు చూచేవాడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడి వైపు నువ్వు చూస్తే నీ మీద అందరు చూపు పడుద్ది, పడేటట్టు చేస్తాడు. ఆమేన్. అందుకే చెప్తున్నాను, వాహనం నడిపేవాడు చూపు ముందుకు ఉండాలి, వెనక్కు ఉండాలా? మాట్లాడలేదు, ముందుకే ఉండాలి. అలాగే ప్రియమైన పిల్లలారా, నీ చూపు నా చూపు ప్రభు వైపు ఉండాలి. ఆమేన్. అందుకనే కాకిలాగా చెప్పండి, గ్రద్దలాగా రాబందులాగా కాదు, పక్షిరాజులాగా నీ చూపు పైకి ఉండాలి. ఇది మూడోది. కనుక నాకు ఇవ్వబడిన సమయం ఇంకా కొద్ది నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. చదువమ్మా యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. త్వరగా నేను చెప్పి ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను. రైట్, మంచిది. 4వది, చక్కగా ప్రియమైన పిల్లలారా నీ మాట ఉండాలి. ఏముండాలి? చక్కగా. ఇప్పుడు తిన్నని చెట్టు బలం గలది, తిన్నగా ఉండే చెట్టు చూపు పైకి ఉంటుంది, తిన్నంగా ఉండే చెట్టు యథార్థంగా ఉంటుంది, దాని ప్రవర్తన. 3 చెప్పాను. 4వది, తిన్నంగా నిలబడితేనట, చక్కగా నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడట. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి భలే మాట్లాడాడు నాతో. అయ్యగారు నాకు సెల్ఫీ ఇవ్వరా? పాస్టర్ గారితో సెల్ఫీ దిగితే పరలోకం వస్తుందా? మాట్లాడరే, రాదు. సంతోషం వస్తుంది. అంత పెద్ద అయినట్టు ఎక్కడి నుంచో వచ్చాడు, నాతో సెల్ఫీ దిగాడని చూపించుకుంటానికి వాల్ పేపర్ పెట్టుకుంటానికి పనిచేద్ది. మాట్లాడరే. కానీ పరలోకం, కానీ నేనంటాను, నీ మాట ఎలా ఉండాలి చెప్పాలా? ఇప్పుడు వస్త్రం బాగుందనుకో, ఇళ్ళకి మంచి పేరు వస్తుంది. ఎవరో కానీ ఆ భార్య భలే ఉతుకుద్ది, ఆడి బట్టలు భలే ఉంటాయి, చక్కగా ఐరన్ చేసి పెట్టుద్ది, ఆడి బడాయంతా ఆడి భార్య మొల్లే అనుకుంటారు. అట్లాగే కన్ను బాగుందనుకోండి, దారి చక్కగా కనపడుద్ది. అవునా? మాట బాగుందనుకోండి, 10 మంది మనుషులు మన వెనకాల వస్తారు. మీ ఇల్లు బాగుందనుకోండి, ఇంటిని చూసి ఇళ్ళని చూడక్కర్లేదురా అంటారు. ఇళ్ళకి మంచి పేరు. మాట్లాడలేదు మీరు. అది పాస్టర్ గారు ఒకవేళ చెప్ప పెట్టకుండా వచ్చాడు అనుకో మన ఇంటికి, మాట్లాడరే, పాత బట్టలు, ఇడిసిన బట్టలు అన్నీ మంచం కిందకి తోసేసి మంచం మీద ఉన్న దుప్పటి అప్పటికప్పుడు మార్చేసి, రండి అయ్యగారు కూకోండి. మంచం కింద మొత్తం మురికి బట్టలే, మంచం మీద మాత్రం వేసాం మంచి బట్ట. అయ్యగారు ఉన్నంతసేపు, కాసేపు వెంటనే పుస్ 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 నడుస్తుంది ఫాగ్. ఒకవేళ పాస్టర్ గారు, అమ్మ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను, కొంచెం వాష్రూమ్ ఎక్కడుందని, ఒక్క నిమిషం ఆగండి, ఈడు ఆగాలగా, అప్పుడు కడుగుద్ది అమ్మ సీపరేట్. ఇప్పుడు ఎలాండి అయ్యారు, వారం రోజులు వేసేటువంటి ఆ పెనాయిలు అప్పుడు వేసేది పుస్స పిండేసి వాసన రావాలి. మరి అయ్యగారికి మురికి వాసన రాకూడదు. మరి ముందే కడిగి పెట్టుకోవద్దు. మాట్లాడరే, ఏం మాట్లాడరు మీరు, చాలా మంచోళ్ళు. కోపల్లోళ్ళు కొంపంచేటట్టుండారు ఈ రాత్రి నన్ను. సరే, ఏదేమైనా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, బాబు ఇటు దారుందా పారి కూడా అది, సరే మంచిది. ఇప్పుడు గోడ దూకే వయసు కాదులేనా, దేవుడికి మహిమ కలుగును గాక. అది అందుకని మీ అందరికీ చెప్తున్నా, నరపుత్రుడా నీవు చక్కగా, సుమారుగా 90 సార్లు పైన ఉందండి యెహెజ్కేలు గ్రంథంలో నరపుత్రుడా అని. ఎందుకు అన్ని సార్లు అన్నాడు ఆ ప్రవక్తనే? నువ్వు నరుడివి, నువ్వు మట్టివి, నువ్వు ఒట్టివి, నువ్వు నరపుత్రుడివి, మట్టి నుంచి తీయబడిన వాడివని ఆ ప్రవక్తకు గుర్తు చేస్తూ అంటాడు. నిలబడిన నరులు చాలామంది ఉన్నారు నాన్న, చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతా. ఎలా నిలబడాలి? చక్కగా, తిన్నగా, యథార్థంగా, చూపు కలిగి, దర్శనం కలిగి, సూపర్విజన్ కలిగి నువ్వు నిలబడితే నీకు వచ్చే వరం ఏంటో తెలుసా? 4వది, పెళ్లి కుమారుడైన క్రీస్తు నీతో మాట్లాడతాడు.
ఎవరు మాట్లాడతారు? పాస్టర్ గారు మాట్లాడితే గంటన్నర బాగుంది, కానీ ప్రభు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఉప్పేసిన కూర ఎంత రుచిగా ఉంటుందో అన్నీ వేసి చూడు. మాట్లాడరే. ఆరాధన చేసాం, పాటలు పాడాం, లైటింగ్ పెట్టాం, మ్యూజిక్ పెట్టాం, అన్నీ పెట్టాం. ఇదే ఇంత చిన్న పరలోకం ఉంది. అబ్బా 3 రోజులు అయ్యగారు పెట్టిన సౌండ్ సిస్టానికి మైకులకి చిన్న పరలోకం అనుభవించావురా. అసలు ఎప్పుడు లైటింగ్తో ఉంటుంది అది. ఆమేన్. అది ఇక్కడైతే పాటలు, ఆరాధన, ప్రసంగాలు, దేవుని పిల్లల భోజనాలు, ప్రయాణాలు ఇన్ని ఉంటాయి. అక్కడ ఎప్పుడు స్తుతి ఆరాధనే. దేవుడికి స్తోత్రం. మాటలే రావు నాకు అన్నాడు మోషే. మాటలే రాని మోషేతో ఒక పాట రాయించి ప్రకటన గ్రంథంలో అంటాడు. నేను అధ్యాయం చెప్తే ఇప్పుడు చదువుతారు, ఇంటికి వెళ్ళాక సెర్చ్ చేయండి కొద్దిగా. దేవుని పిల్లలారా, మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన పరలోకపు వర్షిప్లో పాడతారట. దేవుడికి స్తోత్రం. అసలు మాటలే రావంట మోషేకి. నోటి మాంద్యం గలవాడని, నంతివాడని, మోగవాడని, నేను మాట్లాడలేను ఆ ప్రజలతో అన్నాడు. అంటే మోషేతో దేవుడు పాట రాయించాడు. ఆ పాటకు చూను కట్టాడు. పరలోకంలో ఎవరు పాడుకుంటారంట ఆ పాట? మాట్లాడరే. ఆరాధనలో 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు, ప్రభువు స్టాండ్ ఓవేషన్తో నిలబడి మోషే కట్టిన పాట పాడతారట. ఆమేన్. అది మోషే గొప్పతనం. దేవుడికే మహిమ కలుగునుగాక. దేవుని మాట మనం వినాలంటే తిన్నగా నిలవాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునన్నాక కాదనొద్దు, కాదన్నాక అది. చెరలో ఉన్నటువంటి ఆ బబులోను సామ్రాజ్యములో ఉన్న అనేక మంది ప్రజలతో దైవ సన్నిధిలో ఉన్న ఈ హెజ్కేలు మాట్లాడగలిగాడు, ఆ దానియేలు మాట్లాడగలిగాడు, ఆ 3 బాలురు మాట్లాడగలిగారు. అయ్యా, రాజులతో, రాజ్యాలతో మీరు ఎలా మాట్లాడగలిగారు? బానిసలై ఉండి ఫరో ఎదుట మోషే నిలబడ్డాడు, అక్షర జ్ఞానం లేనివాడు అని నువ్వు ఎలా చెప్తావు? ఇక్కడ 7 విషయాలు త్వరగా అలా ఉటంకిస్తాను. 1, దేవుని మాట వినగలుగుతారు తిన్నగా నిలబడిన వారు. దేవుడికి స్తోత్రం. చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు ప్రజలతో మాట్లాడగలుగుతావు. ఆమేన్. అందుకే మీ అందరికీ చెప్తున్నా, మొదట జామున లేచి నువ్వు దేవుడితో మాట్లాడు, తర్వాత ప్రజలతో మాట్లాడు. అంతా సమాధానం వస్తుంది. దేవుడికి స్తోత్రం. రేయి మొదటి జామున లేచి నీ ముఖం ఎవరికి చూపించాలి? నీ స్వరం ఎవరికి వినిపించాలి? మాట్లాడట్లేదు. లేవటమే. సెల్ ఫోన్ ఎక్కడుంది? ఎన్ని మెసేజ్లు వచ్చినాయి? ఛార్జింగ్ ఎంత ఉంది? హై బాబాయ్, ఛార్జింగ్ అయిపోయింది. 3 పుల్లలే ఉన్నాయి, 2 పుల్లలే ఉన్నాయి. పెట్టు. మరి నీ ఛార్జింగ్ డౌన్ అయిపోయి చాలా కాలం అయింది. ప్రభువుకి నీకు కనెక్టివిటీ పోయి చాలా కాలం అయిపోయింది. సిమ్ డెడ్ అయిపోయే రోజులు వచ్చినాయి. బైబిల్ చదవక 4 రోజులు అయిపోయింది. ప్రార్థన చేయక 2 నెలలు అయిపోయింది. ఆదివారం ఆరాధనకి వెళ్ళి మళ్ళీ ఆదివారం వరకు మళ్ళీ బైబిల్ తెరిచిన దాఖలాలు లేవు. సిమ్ ఎక్స్పైర్ అయిపోతుంది. బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసి జియో వాడిని తిడితే, జియో సిమ్ వేసి దేవుని పిల్లలారా ఏమండి బిఎస్ఎన్ఎల్ తిడితే కుదురుద్దా? నీ సిమ్ ఏదో ఆ టవర్కే కనెక్ట్ అయ్యి యాక్టివిటీ అయి ఉండాలి. నా దగ్గర ఉంది షాట్ అంత ఫోను, మాట్లాడతలేదు. దీని ఖరీదు మీకు తెలుసు. ఇది సగం కొరికేసిన యాపిల్. దేవుని పిల్లారా, దీని ఖరీదు. ఇంత ఖరీదైన ఫోన్ కొన్నావు పాదిరి గారు, దీంట్లో సిమ్ ఉందా? ఉంది. పని చేయట్లా. యాక్టివేట్ అవ్వాలా? యాక్టివేట్ కూడా అయ్యింది, కానీ ఎందుకో పని చేయట్లా, ఛార్జింగ్ లేదు. ఇప్పుడు అదే చెప్తున్నా. 2000 బైబిల్ కొన్నావు, ఎప్పుడన్నా తెరిచి చదివావా? మళ్ళీ తీసుకెళ్ళి గూట్లో గుండ్రాయిలాగా మళ్ళీ భద్రంగా. ఇక ఆ బైబిల్ సిరగదో, నలగదో. ఎప్పుడు చూసినా కొత్త బైబిలే. అసలు యేసుబాబు నిన్ను చూసి దేవుని పిల్ల రోడ్డు మీద నువ్వు పాడుతుంటే ఎవర్రా పాడేది అన్నారు అనుకో, ఆయమ్మే అన్నారు అనుకో, అబ్బో భక్తి పారిపోతాడు, రాడిక. ఊరోళ్ళు కూడా ఎవర్రా పాడేదా మైక్లో? అదే ఆయమ్మ. ఏ పేరు చెప్తే ఎవరికి తాంటాం, మళ్ళీ ఎందుకు వచ్చింది? ఓ చోట ఇట్టాగే ఆ రూతమ్మే అన్న 3 ఉన్నారంట సంఘంలో. నేను వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారిని రూట్ లేకుండా కొట్టారంట. ఇక పాస్టర్ గారిని పిలవబాక, మా గురించి నువ్వేమైనా చెప్పావా అని. అందుకనే ఫిల్ ఇన్ ద బ్లాంక్ సమ్ ఎక్స్. ఇక అందుకనే ఎప్పుడు ఇక నేను ఆ పేరు ఉపయోగించట్లేదు ఎక్కడ. అది మీరే ఆ పేరు పెట్టుకోండి. ఇక అది మీరు రూతుమ్మలైతే నయోమితో నడుస్తారు, మీరు వార్పాలైతే ముద్దు పెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది మందిరం కనపడగానే ఆదివారం ఉన్నాడు. స్తోత్రం, నువ్వు ఇక్కడే ఉండు, ఇంటికి రాబాగా నేను వెళ్తున్నా.
ఇది వార్పా సంఘం. ఇది వార్పా సంఘం. అదే రూతు సంఘం అయితే నీ దేవుడే, నీ జనమే, నువ్వు ఉండే చోటే. ఆదివారం నీ చూపు ఎక్కడా, నీ మాట ఎక్కడా, నీ ప్రవర్తన ఎక్కడా? ఆదివారం మానేసి ఆరాధనకి దేవుని పిల్లలారు నువ్వు ఫంక్షన్కి వెళుతున్నావు అని అంటే ఆ ఫంక్షన్కి యేసయ్యను నువ్వు అమ్మేసినట్టే. ఇస్కరియోతు యూదాకి నీకు పెద్ద తేడా ఏమిలే. ఫ్రెండ్షిప్ కోసం ఆరాధన వదిలేసావు, సంతోషం కోసం ఆరాధన వదిలేసావు. మాట్లాడరా? అది కనుక ప్రభు ఇచ్చిన మహాకృప. మా సంఘంలో ఒక ఆవిడ 40 ఏళ్ళ మట్టు ఉంది. ఎవరో ఆ ఊళ్ళో దేవుని పిల్లరా బంధువు, నాకు బంధువే. నేను వెళ్ళాలి ఆదివారం నాడు. నాకు ఫోన్ చేశారు, అయ్యగారు పలానా ఆయన ఇట్లా ఇదైపోయాడు, నీకు వరుస అవుతాడు కదా, నువ్వు వచ్చి చూడు, మీ ఇంట్లో పెద్దలు ఎవరు లేరు, ఇంటికి మొత్తానికి నువ్వే పెద్దవుగా. అట్టాగా నాన్న ఎన్నింటికి తీస్తారో మరి 2-2:30 అవుద్ది, నాకు ఆరాధనలు ఉండవు తెలుసు కదా, చూస్తా అవకాశాన్ని బట్టి నాన్న, వీలైనంత వరకు 99% రాను, 99% రాను. 1% దేవుడు ఏమైనా అవకాశం ఇస్తే అట్ట వచ్చి వెళ్ళిపోతా. సరే చూస్తాం 2:30 వరకు నీ రాక్ కోసం, లేదా తీసేయమంటావా? తీసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, దాటిపోతే. నా గురించి వెయిట్ చేయొద్దన్న. ఈవిడ సంఘంలో ఆరాధన అయిపోగానే దేవుని పిల్లారు లేచేసి ఏమండి 200 మందిని ఎక్కాయి లేకండి అని మళ్ళీ పెద్ద గుప్పుడు ఒకటి ఇచ్చుకున్న అయ్యగారు, పృథ్వీ అయ్యగారు వచ్చి అందరి ముందు కానికేసి వందనాలు అయ్యగారు. మళ్ళీ వీళ్ళందరూ ఎవరైనా చూడాలి. ఈవిడ వెళ్ళిపోయిందని ఇప్పుడు కోళ్ళు వెళ్ళిపోయింది, కోళ్ళు వెళ్ళిపోయిందని దాని కొడుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కొడుకు నేను పెళ్లి చేయను అన్న. ఇప్పుడు నువ్వేం సాక్ష్యం ఇస్తున్నావు సంఘానికి? నీ నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఇట్ట ఆరాధన మధ్యలో చెప్పండి వెళ్ళిపోవచ్చు, పాస్టర్ గారు మనల్ని ఏం అనడో అంటే ఆరాధనకు వచ్చి ఆరాధనలో ఏకీవించి కానుకేసి వెళ్ళిపోతే దీవెన వచ్చేసినట్టని నీ భావన. ఆదివారంలో 7 ఆశీర్వాదాలు ఉంటాయి, ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు దీవెన వరకు. కొంతమంది సభలో వాక్యం అయిపోగానే లేచి వెళ్ళిపోతారు, ఇంటికి బైబిల్ ఇచ్చుకుని వాక్యం చెప్తుండగానే వెళ్ళిపోతారు. ముగింపు ప్రార్థన వరకు నువ్వు సభలోంచి వెళితే నీకు సగం దీవెన కూడా రాదు. ఉదాహరణ మీకు 3 మాటలు చెప్తాను. ఆదివారం టయానికి వస్తే ఆరాధనకి 5 నిమిషాలు ముందు వస్తే బారెడు దీవెన, ఆరాధన మధ్యలో వస్తే దోషుడి దీవెన, ఆరాధన ఆఖరిలో వస్తే గుప్పెడి దీవెన. నీకేది కావాలి? ఆశ బారెడు ఉందా? మరి మై కట్టాక బక్కిట్ పెడతాం. అయ్యగారు బండి వచ్చిందా? రాలా. కారు వచ్చిందా? రాలా. అందుకే చెప్తున్నా, నీ మాట జాగ్రత్త. ప్రియదేవుని పిల్లారా, బండి వస్తే నీకెందుకు, మైక్ అట్టపోతే నీకెందుకు? ఒకవేళ మైక్ పెట్టడానికి యూనిట్లు పోయినాయేమో, ఏ తమ్ముడు, కరెంటే పోయిందేమో, మైక్ మోకపోతే రాడు ఒకడు, బండి కనపడిపోతే రాడు. కానీ ఎవరున్నా లేకపోయినా ఆలయంలో ఎవరున్నారు? 2-3 నా నామమున. అది గనుక ప్రియదేవుని పిల్లలు ఇలా చెబితే పాస్టర్ గారికి పెండాకూడే, అదే పొగుడుతూ చెబితే పెళ్ళికూడే. అది మీరు ఎన్ని పెండాలు పెట్టినా మీకు దండం మాత్రం పెట్టను. నేను చెప్పేది కరెక్టే, దేవుడికి మహిమ కలుగును గాక. అది నువ్వు మళ్ళీ వచ్చే సంవత్సరం పిలవపో, తర్వాత సంగతి. చెప్పిరమ్మన్నారు నాతో, చెప్పిపోతున్నా మీతో. ప్రార్థించడం నా పని, వినడం మీ పని, నెరవేర్చడం. అందుకని చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా అంటే ఆజ్ఞలో నిలబడు, యథార్థతలో నిలబడు, కష్టమైన పరిశుద్ధతలో నిలబడు, బలహీనుల మధ్యలో ప్రార్థన కలిగి నిలబడు, సాక్ష్యం లేని వారి మధ్యలో సాక్ష్యం కలిగి నోవాహు వలె నీతిగా నిలబడు. సృష్టిలో అందరి పక్షాన్ని నిలబడ్డావు, కానీ నా పక్షాన్ని నిలబడతావా విశ్వాసి అని దేవుడి రాత్రి నిన్ను అడుగుతున్నాడు. నిలబడితే ఒకటి దేవుడి మాట వినగలుగుతాం, దేవుడితో మాట్లాడగలుగుతాం, దేవుడి గురించి ప్రజలకు చెప్పగలుగుతాం, దేవుడి యొక్క ప్రతి ప్రార్థనకు జవాబు పొందగలుగుతాం, దేవుని మర్మాలు గ్రహించగలుగుతాం, దేవునికి విధేయులై ఉండగలుగుతాం, దేవుని వలన కావలసిన సర్వాధికారం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. లూకాసు సువార్త 13:10-12 వచనాలు చదువుకోండి. ఆకారము లేని దానికి ఆకారం ఇవ్వగలిగిన వాడు ఆకారము కలిగిన నీకు స్వరూపాన్ని ఇచ్చి నిన్ను ఆయన యొద్దకు చేర్చుకోవడానికి అంటున్నాడు. నువ్వు చక్కగా నిలబడు. అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడాడు దేవుడు, కానీ ప్రియదేవుని పిల్లల మోషేని కొండ మీదకు పిలిపించుకుని మాట్లాడాడు. రాత్రంతా యాకోబు పోరాడితే కానీ మాట్లాడలా. ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు. ఎజ్కేలు నువ్వు నిలబడు. అలాగే నీవు నేను ఈ రాత్రి ప్రభుతో చెబుదామా, అయ్యా నేను చక్కగా నిలబడతాను. ఆయన మాటకు ఎర్ర సముద్రం ఏమైంది? మంచిది. చచ్చిన లాజరు ఏమయ్యాడు?
ఆయన మాటకు రోగులు ఏమయ్యారు? ఇప్పుడు ఆయన మాటలో ఏముంది? బలం, శక్తి, జీవం. ఆయన మాట అంటే దేవుని వాక్యం. అందుకే వాక్యముతో నిలబడు. వాక్యము కలిగిన నయోమితో రూతు ఏం చేసింది? నడిచింది. నేను ఒక చిన్న ప్రశ్న రేజ్ చేసి ముగిస్తాను. 7 మాటలు అవో, ఈ 4తోనే ముగిస్తా. ఏంటి ఆ మాట అంటే, నయోమి దేవుని పిల్లలారా, వెంట రూతు రావడానికి నయోమి దగ్గర ఏముంది అసలు? ఆస్తి ఉందా? ఐశ్వర్యం ఉందా? శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? మాట్లాడరే. పిల్లలు ఉన్నారా? పోనీ ఏమైనా బెత్లెహేముకు వస్తే కుంటా సెంటు ఏమైనా అట్టు పెట్టిందా? ఏమీ లేని రిక్తురాలు. కానీ రూతు ఎవరిని నమ్మొచ్చింది చెప్పాలా? నయోమిని నమ్మి అంటది ఒక మాట, నీ దేవుడే. ఇది గొప్ప సాక్ష్యం. దేవుడికి స్తోత్రం. ఏమున్నా లేకపోయినా ఇచ్చిన దేవుడే, తీసేసిన దేవుడే. దేవుడిలో మార్పు లేదు. ఆమేన్. అలా నువ్వు వెంబడించగలిగితే నయోమిని రూతు వెంబడించినట్లుగా. దేవుని పిల్లలు ముసుగు వేసుకున్నదై, మోయాబీ మురికి చరిత్ర కలిగినదై, మోడు బారినదై, మొద్దులాగా మిగిలిపోయినదై, తల పైకెత్తి చూడడానికి కూడా ఏమీ లేనటువంటి ఒక అన్యురాలు, ఒక బీదరాలు, ఒక విధవరాలు, ఒక అభాగ్యురాలు, ఒక దౌర్భాగ్యురాలు, అన్నీ కోల్పోయిన నయోమితో నడిచింది. నయోమితో నడిచినటువంటి ఈ రూతు బోయాజు పొలములోకి వెళ్ళి పరిగేరుకుంది. అవునా? పరిగి దగ్గర చూచాడు దేవుడు. దేవుని పిల్లరా, బోయాజు గట్టు మీద నిలబడి అంటాడు, ఆమె ఎవరు అని అడిగాడు. 2వ అధ్యాయం రూతు గ్రంథంలో చదువుకోండి. తర్వాత ఎవరిని అడిగాడు? ఆ పొలములో ఉన్న పనివాడిని అడిగాడు. ఈ రాత్రి మీ అందరికీ ఒక మాట చెప్తా. పొలము అనబడే దేవుని సంఘములో ఉన్నవారులారా, నీ గురించి నీ సేవకుడిని అడుగుతాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. నీ సేవకుడు నీ గురించి, అయ్యా ఆమె ప్రార్థనాపరురాలు, ఆమె నమ్మకస్తురాలు, ఆమె యథార్థవంతురాలు, నమ్మిన దగ్గర నుండి ఒక ఆదివారం మానలా, ఒక మీటింగుగా మానలా, ఒక చందా ఇవ్వకుండా మానలా. దేవుని పిల్లలారా, ఆమె అన్యుల మధ్యలో కూడా నా ప్రభువుని గురించి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తుంది అని నీ సేవకుడు నీ గురించి సాక్ష్యం ఇస్తే, ఆ పరలోకపు బోయాజు అంటాడు, పరిగ కాదు పననుదిలేయి అంటాడు. దేవుడికి స్తోత్రం. పరిగి దగ్గర నమ్మకంగా ఉంది, పనల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పనల దగ్గర చూచాడు, వెంటనే అన్నాడు, ఈ పంట చేనికి ఈమె యజమానురాలు అన్నాడు. గట్టిగా చప్పట్ల కూడా దేవుని కనపరుద్దాం. పరిగి దగ్గర నమ్మకంగా ఉండు, పనల దగ్గరకు వస్తావు. పనల దగ్గర నమ్మకంగా ఉండు, ఆ పంట చేనికి దేవుడు నిన్ను యజమానురాలను చేస్తాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో కష్టాలతో, కన్నీళ్లతో, కడగండ్లతో, దేవుని పిల్లల ఒంటరితనముతో ప్రారంభమైన రూతు చరిత్ర 4వ అధ్యాయానికి వచ్చేసరికి కళకళలాడే కళ్యాణంతో ముగించబడింది. దేవుడికి స్తోత్రం. చివరికి ఏమని రాశారో తెలుసా? రూతు బోయాజునందు నైసోను, వారి యందు యెషై, యెషై నందు దావీదు, దావీదునందు చెప్పండి ధన్యుడైన యేసయ్య జన్మించాడు. దేవుడికి స్తోత్రం. అందుకనే చివరికి రూతు యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. అందుకే నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు. నువ్వెవరవే? ఇప్పుడు రూతు చెప్పండి, రూతులో ఏముంది? నేను చెప్పిన ఈ 4 క్వాలిటీస్ ఉన్నాయి. మరి నీలో కూడా ఉండాలిగా. మాట్లాడలేదు మీరు. అది కొంతమంది నేను ఎట్టా ఉంటే ఎందుకు వచ్చాయి యేసుబాబు, నువ్వు వచ్చాయి, నన్ను, నా ఇంటిని, నా దొడ్డి చుట్టూ, నా ఇంటి చుట్టూ, నా పశువుల చుట్టూ, నా మంచాల చుట్టూ నువ్వు కాపలా కాసే యేసు ప్రభువా. నీ ఖాళీ లేకపోతే మరియమ్మను పంపించు. మరియమ్మ ఖాళీ లేదంటుందా? అయితే గబ్రియల్ దేవదూతనైనా ఏం పేరుతున్నది? ఇగో మొత్తమే. ఇప్పుడు మీరు మీ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి రేపు సాయంకాలానికి వస్తాను, నా పేరు ఇది, మా ఇంటి నెంబర్ ఇది, రేషన్ కార్డు రెడీ చేసి అంటే కుదురుద్దా? దానికి ఒక ప్రాసెస్ ఉందిగా, దానికి ఒక అప్లికేషను, దానికి ఒక పద్ధతి, దానికి ఒక నెంబరు. వాళ్ళు పిలిచినప్పుడు మనం పని మానుకుని ఏం చేయాలి? వెళ్ళాలి. కొంతమందిలో ప్రార్థన చేయటం దేవుడి మీద ఆర్డర్ వేసినట్టు ఉంటుంది. ప్రార్థన చేయడం అంటే దేవుడి మీద ఆర్డర్ వేయడం కాదు. బతిమాలుకోవాలా, కన్నీరు కార్చాలా, పాపం ఒప్పుకోవాలా, సొంకరలాగా. ఇక సరే మంచిది దేవుని పిల్లలు. అందుకనే ఈ 4 విషయాలు మీరు జాగ్రత్తగా, అందుకని చక్కగా నిలబడితే నీకు 7 బహుమానాలు దేవుడు ఇస్తాడు. ఆ వాక్యాల తర్వాత చదువుకుండమ్మా. మత్తయి సువార్త 7:24, లూకా సువార్త 1:37, అలాగే కీర్తన 120, కీర్తన 12:6, అలాగే
ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎందుకంటే మీకు ఇప్పుడు వాక్యాలు చదవలేకపోయినా మీ ఛానల్లో ఉంటాయని చెప్తున్నాను. అందుకే మీ అందరూ కూడా ప్రతి మాటలో నువ్వు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. స్నేహితుడేగా, స్నేహితురాలే కదా అని వాక్యం ఎరగని వారి దగ్గర నువ్వు కాస్త ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. బూతులు మాట్లాడితే, హెచ్చరికపు మాటలు మాట్లాడితే, అసహ్యకరమైన మాట్లాడితే ప్రక్కకి వెళ్ళిన తర్వాత ఏమంటారో తెలుసా? వాళ్ళకి నిన్ను అనడం కుదరదు, కానీ దేవుణ్ణి ట్యాగ్ చేసి యేసు ప్రభువుని నమ్మిన వీళ్ళ మాట తీరు మారలేదురా అంటారా అనరా? అందుకే పెళ్లి కుమార్తె మాట ఎలా ఉండాలి? మాట్లాడతలేదు, అది చక్కగా ఉండాలి. పెళ్లి కుమారుడు ఎదురుగుండా కూర్చున్నాడు. పెళ్లి కుమార్తె సౌమ్యంగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి. నీ పేరేంటి? మా అమ్మ నన్ను అడగమన్నారు. నీ పేరు నచ్చితేనే చేసుకుంటాను అబ్బాయి అంటే పెళ్లి కొడుకు పేకలై పారిపోడు. మరి అది అట్టగాని నేను స్టైల్గా మాట్లాడమంటలా, మన నాగరికత మందే. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు వాక్యం ఎరగని వారు ఉంటారు, చదవని వారు ఉంటారు, నమ్మని వారు ఉంటారు. రే యేసుప్రభుని నమ్మి ఆ బాప్తిసం పొందారంట కుటుంబం. వాళ్ళ ఇంట్లో అందరూ ఏరా పోరా ఇంకా తర్వాత ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయ్యి అనకూడదు బలిపీఠం మీద. నేను ప్రదేపని పిల్లరా, ఆ మాటలు మాట్లాడేవాడు ఇప్పుడు భలే మాట్లాడుతున్నాడు రా. ప్రదేపని పిల్లలారా, ఇంతవరకు వాడు శ్మశాన వాకిట్లో నిలబడి వచ్చిపోయేవారిని ఏం చేసేవాడు? భయపెట్టేవాడు, బాధ పెట్టేవాడు, కేకలేసేవాడు. ఇప్పుడు ఆ శాన దెయ్యాల పిచ్చోడు ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. ఇప్పుడు బాధకుడు ఏమయ్యాడు? బోధకుడయ్యాడు. అప్పుడు బేదరాలుగా ఉన్న రూతమ్మ మోయాబు నుంచి వచ్చి ఇప్పుడు బెత్లెహేములో ఏమైపోయింది? ధనవంతురాలు అయిపోయింది. ప్రభువును నమ్మిన వారి మాట మారద్దురా, తీరు మారద్దురా, వాళ్ళ వస్త్రం మారద్దురా, వారి తిండి తిప్పలు మారతాయి, వాళ్ళ బ్రతుకే మారిపోద్ది. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ పెళ్లి కుమార్తె సంఘాన్ని చూచి నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు గనుక జాగ్రత్త. తిన్నగా నిలబడాలంటే బలం ఉండాలా, తిన్నగా నిలబడాలి అంటే యథార్థత ఉండాలా. ఒక అబద్ధం చెబితే మళ్ళీ 4 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది దాన్ని కప్పెట్టుకోవడానికి. తిన్నగా ఉండాలి అని అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. 4వది నీ మాట జాగ్రత్తగా ఉంటే చక్కగా 10 మందిలోకి వెళ్ళినప్పుడు రే నిప్పులు అంటాడు అడి మాట అవునంటే అవును. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చీటికి మాటికి ఇంట్లో నీ పురుషుడు ఏమా కొద్దిగా మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు అనుకో, మీరు చక్కగా మాట్లాడలే. పల్లెటూరు భాషలో చెప్పనా? మీరేమనుకోరుగా, పర్లేదయ్య గారు, పల్లెటూరు భాషలో చెప్తాను. ఇప్పుడు దేవుని పిల్లరా, ఒక దూడ ఉందనుకోండి, దూడపిల్ల, దాన్ని మనం ఆయ్ అన్నాం అనుకో, ఏం చేద్ది? 4 సాపుకుని చక్కగా వచ్చేద్ది, గ్యాస్ దగ్గరికి రాదా? అట్లాగే సౌమ్యంగా పిలిచామనుకో నాన్న, మనం వాళ్ళు కూడా ఆయ్ అన్నట్టు వస్తారు మన దగ్గరికి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క పురుషుడు ఇంట్లో మంచినీళ్ళు కూడా ఎట్లా అడుగుతాడు చెప్పనా? ఏ మంచినీళ్ళరా, అది గేద దూడ కుక్క ఆవా? నేను మా సంఘంలో వాడు అట్టగా పిలిచాడు, గేదెను పిలుస్తున్నారేమో అనుకున్నా. తర్వాత వస్తున్నానండి నేను వంటగదిలోంచి వినపడితే ఓహో భార్యని పిలుస్తున్నాడా అని నాకు అప్పుడు అర్థమయ్యి ఈ సామెత నోట్ చేసి పెట్టుకున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది అట్ట పిలుస్తారు, అందుకని మీరు అట్ట పిలవబాకండి. రోగాలన్నీ వంటగదిలోనే తయారవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. రోగాలన్నీ వంటగదిలోనే తయారవుతాయి. సాటి పురుషుడిగా బాధ ఎరిగి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని మీరు సౌమ్యంగా మాట్లాడితే ఉప్పు కరెక్ట్గా వేస్తారు వాళ్ళు, కారం కరెక్ట్గా వేస్తారు, లేకపోతే బీపీ షుగరు థైరాయిడ్ అన్నీ వచ్చేస్తాయి మనకి. 500 కూర 5 చిటికలు ఉప్పుతో చెడగొట్టేయగలరు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. నెల రోజులైనా సరిపెట్టగలదు జ్ఞానవంతురాలైన ఇల్లాలు, ఏదో ఒకటి చేసి సరుకులు. దానికి కానీ తిక్కలు ఎగిస్తే 15 రోజుల్లో సరుకులు అయిపోతే నీ జేబుకి సిల్లర్దే, నువ్వు డీమార్ట్కి వెళ్ళిపోవడమే. ఇది నా పురుషులకు సలహా మాత్రమే నాన్న. అందుకని మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, బహుశా 22 ఏళ్ళు అయింది నాకు దగ్గరగా వివాహమై. దేవుని పిల్లలు ఇప్పుడు వరకు ఏ విధమైన తగాదాలు లేకుండా ప్రభు మా ఇద్దరిని, మా కాపురం మీద ఎవడ కళ్ళు అడకుండా దేవుడు కృపను బట్టి చాలామంది చూశారు, వీడు ఎప్పుడు తగాదా ఆడతాడు, వీడి పిల్లల్ని ఎప్పుడు కొడతాడని. ఎప్పుడు కొట్టలేదు, ఎందుకంటే కొట్టే అవకాశం మా ఆవిడే కొడుతుంటే సరే వచ్చి. అందుకే ఇప్పుడు అందరూ పడుకున్నాక వెళ్తా ఇంటికి, అందరు లేచేలు బయటకు వచ్చేస్తాను. ఇంకా తగాదా ఆడితే టైం ఎక్కడ?
అది పరిస్థితి. దేవుడికి మహిమ కలుగును గాక. అది గనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను మీ అందరికీ చెప్పే మాట, పెండ్లి కుమార్తెలుగా మీరు మీ మాట, మీ చూపు, మీ ప్రవర్తన, మీ ప్రార్థన జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా 3 మాటలు ఉన్నాయి. దేవుడు అవకాశం ఇస్తే ఆయన రాకడ నా పోకడ ఆలస్యమై మళ్ళా వస్తే దేవుని పిల్లారే మీ మధ్యకి నేను ఎప్పుడైనా దాన్ని వివరిస్తాను. దేవుడికే మహిమ కలుగును గాక.